నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నావు? నేను వీడియో తీస్తున్నా. ఏంటి వీడియో? ఏంటి వీడియో? ఆ చెప్పుల గురించి. ఆ చెప్పులు ఆ చెప్పులు వేసుకోవడం వల్ల లాభం ఏంటి? ఇంటికి రా మాట్లాడదాం. తిరుదా ఏం చేస్తున్నా? ఏదో అడిగావు అది. ఈ చెప్పులు వేసుకోవడం వల్ల లాభం ఏంటి? ఇవా ఇవి యాక్చువల్గా ఏంటంటే మనకి దీనికి హిందీలో అయితే కడావు అంటారు, తెలుగులో మన ఊర్లో ఏంటంటే పావాళ్ళు అంటారు. కానీ దీనికి తెలుగులో యాక్చువల్ పేరు ఏంటంటే పావు కోళ్ళు. ఏంటి? పావు కోళ్ళు. పావు కోళ్ళు అంటే ఇవి ఎందుకు వేసుకోవాలి, ఏంటి దీని ప్రయోజనం అని అడిగారు. ఓకే, అయితే ఇది మనకి ఇవి చెక్కతో చేసి ఉంటారు అనమాట. మనకు ముందుగా తెలిసి ఉండాలి. ఇవి దేంతో చేస్తారు? చెక్కతో చేస్తారనమాట. అయితే మనకి నేను ఎందుకు వేసుకుంటుంటానంటే మనకు చూసుంటాను, నేను రోజు వేసుకుంటాను. కానీ ఎప్పుడు పూజ అయిన తర్వాత కొంతసేపు అక్కడ నడిచేటప్పుడు, ఆ తర్వాత ఏకాదశి రోజు, ఇంకా విశేషమైన రోజుల్లో నేను వేసుకుని తిరుగుతుంటాను. పూజ రోజుల్లోనూ తిరుగుతుంటాను. మరి నార్మల్ రోజుల్లో బయటకు వెళ్ళేటప్పుడు ఎందుకు వేసుకోను చెప్పు ఒకసారి? ఎందుకంటే ఇందులో ఏదో స్పెషల్ ఉంది. అంటే ఈ చెప్పులు నేను ఏదో అందరు కొనుక్కోమని చెప్పట్లేదు. అంటే ఇది ఏమని చెప్తుందంటే ఇది లాభమే, కానీ ఎనీ టైం వేసుకోవడానికి కాదు. ఎందుకంటే దీనికి ఒక నియమం ఉందన్నమాట. ఇవి వేసుకుంటే లాభం ఉంది, కానీ కొన్ని దగ్గరలో ఇది మనం వాడకూడదు, కొన్ని దగ్గరలో వాడుకోవచ్చు. ఎందుకు? ఇది చాలా మన సనాతన ధర్మంలో దీనికి పాదుకులు అంటారు, పావకోళ్ళు అంటారు, అదేవిధంగా కడావు అంటారు హిందీలోన. దీనికి చాలా విలువ ఉంది. అది ముందు దీనికోసం తెలుసుకుందాం, ఇదేంటి, దీని చరిత్ర ఏంటి. మనం దేనికైనా ఒక టాపిక్ మాట్లాడేటప్పుడు ముందు దాని లోతులోకి వెళ్దాము. ఇలాంటివి మన రాముడు పటంలో చూసారు కదా, రాముడు కూడా వేసుకున్నాడు కదా. ఒకానొక సమయంలో రాముడు ఈ పావుకోళ్ళకి తన తలపైన ఉన్న కిరీటము అందట. ఏమన్నది? రాముడు తాలూకు కిరీటము రాముడు వేసుకున్న ఈ పాదుకులకి చెప్తుందట, నీవెప్పుడు రాముడు తాలూకు కాలు దగ్గరే ఉంటావు, నువ్వెప్పుడు కిందే ఉంటావు అని తక్కువగా అంచనా వేసిందట. తక్కువగా అంచనా వేసిందట. అయితే అలాగన్న కొన్ని రోజుల తర్వాత ఒకానొక సమయంలో రాముడు దశరథ మహారాజు తాలూకా ఆజ్ఞ ప్రకారం అతను అరణ్యంకి వెళ్ళారు. అరణ్యంకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు తెలిసిందే కదా ఏం జరిగింది. అక్కడ భరతుడు రావడము, అక్కడ రాముడికి మళ్ళీ పిలవడము, రాజ్యము తీసుకోండి అని చెప్పేసరికి, నేను ఇంకా అరణ్యవాసం పూర్తి చేసి వస్తానని చెప్పేసరికి భరతుడు మరి నేను ఎలాగ పరిపాలిస్తాను అంటే రాముడు తన పాదుకుల్ని తీసి భరతుడికి ఇస్తాడనమాట. ఈ భరతుడికి ఇచ్చిన తర్వాత ఈ పాదుకులు తీసుకెళ్ళి ఆసనంపై కూర్చోపెట్టి నంది గ్రామంలో కూర్చొని మొత్తము రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అప్పుడు ఎప్పుడైతే అరణ్యంలో రాముడు ప్రవేశిస్తాడో అప్పుడు అతని తలపైన కిరీటం ఉండేనా? లేదు. ఒక రాజ్యము ఏలాలంటే రాజు ఉండాలి, కానీ అక్కడ రాజు లేకుండా, రాముడు లేకుండా ఆ నంది గ్రామంలో ఎవరున్నారు? ఆ రాజు తాలూకా ఆసనం పైన ఈ రెండు పాదుకులు ఉన్నాయి. ఎవరు పెట్టారు? భరతుడు పెట్టాడు. పెట్టి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే దీనికి ఎంతో విలువ ఉందని అప్పుడు ఆ కిరీటానికి తెలిసింది. అంటే సమయము అందరిది వస్తుంది, అందరికీ భగవంతుడు సరి సమానంగా చూస్తారు. ఎవరికి తక్కువ లేదు, ఎవరికి ఎక్కువ లేదు. మనం తెలుసుకోవాలి దీని వాల్యూ ఎంతో ఉంది. మనం అనుకుంటాం కాళ్ళలో చెప్పులని, చాలా మంది చాలా తక్కువగా కాళ్ళతో తొయ్యడము, కాళ్ళతో అలా తొయ్యకూడదు. చెప్పులు కూడా మనం కాళ్ళతో తొయ్యకూడదు, సరేనా? చాలా మంది చూద్దాం కాళ్ళైనా ఇది, కానీ ఇది చూసారు కదా ఎంత తక్కువ కిరీటము. ఆ బంగారం కిరీటం ఏమంది, నీవు అసలు కాళ్ళలో ఉంటావు, దీన్ని తక్కువ అంచనా వేసింది అనమాట కదా. మనం కూడా ఒక్కొక్కసారి చెప్పులు మనకు అవసరం ఉన్నప్పుడు వేసుకుంటాము, కాళ్ళతో
తోసేస్తుంటాం, మనకు దొయ్యకూడదు. ఇది తక్కువ అంచనా కాదు. చూసారా, రాముడు రాజ్యాన్ని కూడా పరిపాలించే ఈ శక్తి ఎవరికి ఉంది? ఈ పాదుకులకు ఉంది. అయితే ఇప్పుడు మనం రాముడు కాదు, అంత పెద్ద రాజులము కాదు, మళ్ళీ మనం ఎందుకు ఇది వేసుకోవాలి అంటే దీనికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. మనకి నేను పెళ్లిలో కూడా ఇవి వేసుకున్నాను. మనకి సాంప్రదాయం ప్రకారము మన దీంట్లో ఏంటంటే పెళ్లిలో వేసుకుంటారు అనమాట. పెళ్లిలో గొడుగు ఇలాంటి ఈ పావు కోళ్ళు ఇవన్నీ వేస్తారనమాట. వేసి అక్కడ అరుంధతి నక్షత్రాన్ని చూపించేటప్పుడు ఇలాగేసి కన్యాదానం చేసేటప్పుడు పెళ్లిలో ఇవన్నీ మనకి వేస్తుంటారు. దాని తర్వాత రెండోది మనకి అంటే పెళ్లిలో తర్వాత కూడా చాలామంది ఇప్పుడు మీరు చూసుంటారు, పెద్ద పెద్ద గురువులు ఉంటారు, పీఠాధిపతులు ఉంటారు, స్వామీజీలు ఉంటారు. మన గురు మహారాజ్ స్వామి శివానంద చూశారు కదా, అతనికి అక్కడ మనకి రిషికేశ్ ఆశ్రమంలో కూడా ఇలాగే పాదుకులు ఉంటాయి. అంటే సాధన చేసే వాళ్ళు, ఒక నిష్ఠగా ఒక కొన్ని దీక్షలో ఉన్న వాళ్ళు ఇది ఎక్కువగా వాడుతారు. ఎందుకోసము అంటే వాళ్ళు చేసే సాధనలోన వాళ్ళకి చాలా ఎనర్జీ వాళ్ళకి ఉంటుందన్నమాట. అలాంటి ఎనర్జీ ఏంటంటే వాళ్ళు ఎక్కడ కూర్చున్నా సరే, నడిచినప్పుడు ఏంటంటే వాళ్ళ శరీరం నుండి ఆ ఎనర్జీ ఫ్లో అయ్యి కిందకి వెళ్ళకుండా అది పైకి పైన అతని శరీరంలో ఉండాలి అంటే మనము మట్టి పైన కాలు పెడితే ఆకర్షణ, గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉంది, మన శక్తి అంతా క్షీణిస్తూ ఉంటుంది. మనలోనున్న ఈ మనం ఎంత ఎనర్జీ, ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, చక్కగా సాధన చేసుకుంటున్నాను, జపం చేసుకుంటున్నాను, చక్కగా మంచి దీంట్లో ఉన్నాను, మరి అలాంటప్పుడు నేను ఉత్తుకాలుతున్న అలా తిరుగుతుంటాను. అప్పుడు ఏమవుతుంది, నాలో ఎనర్జీ అంతా అప్పుడు నేను అనుకుంటుంటాను నేను ఇంతగా చేస్తున్నాను, మరి నాకు ఎందుకు ఎనర్జీ అనిపించట్లేదు అంటే నీలో ఉన్నదంతా భూమి లాగేసుకుంటుంది కదా, దానికి గురుత్వాకర్షణ శక్తి వల్ల. అలాంటప్పుడు ఇవి పెద్ద పెద్ద గురువులు ఎవరికైనా చూసుంటారు, వాళ్ళందరూ ఇలాంటివి వేసుకుంటారు. అయితే మనం చాలామంది ఏమనుకుంటారు, ఓన్లీ గురువులే వేసుకోవాలా అని ఒక ఇది ఉంటుంది. అంటే సాధన చేసుకున్న వాళ్ళు వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు అలాంటి సాధన అంతా వాళ్ళు ఆ శరీరంలో నిలిచిపోవాలి. ఇంకా ఇవి ఇంకొక ఉపయోగం కూడా ఉంది. ఇవి చూడండి, మన ఈ రెండు అంటే ఈ బొటన వేను దీనికి ఈ మధ్యలోన ఎప్పుడైతే ఇది చూసారా, ఇది ఇలాగ ఇప్పుడు పెడతామో అప్పుడు ఇక్కడ ఉన్న కొన్ని నరాలు మన బ్రెయిన్తో సంబంధం లింకప్ ఉంటాయన్నమాట. అప్పుడు ఇక్కడ నుండి ఇలాగా ఈ రక్త ప్రసరణ జరిగి చక్కగా మన బ్రెయిన్లో ఉన్న కొన్ని నాడులు చాలా చక్కగా పనిచేస్తాయి. ఎందుకంటే పెద్ద మనకు అన్నిటికంటే పెద్ద వెయిన్స్ ఈ నరాలు ఏమున్నాయో ఇలా వెనక నుండి ఇలా నడుము నుండి మెడ నుండి ఇక్కడ వరకు ఉంటాయన్నమాట. అందుకే వేసుకోవడం వల్ల ఒక విధంగా ఎక్సర్సైజు. అదేవిధంగా దీంట్లో చూసారా చిన్న మంచి డిజైన్స్ ఇచ్చారు. ఇవి కూడా ఇవేంటంటే ఒక విధంగా చూసుకుంటే ఎక్యుప్రెషర్ అంటున్నారు కదా, ఇప్పుడు మనం యోగాలో చూస్తుంటాం వీడియోస్, దాంట్లో చూస్తుంటారు అలాగా కాళ్ళు వేలి కింద ఇలా ప్రెస్ చేయమని చెప్తుంటారు. మనం చెయ్యి అవసరం లేదనమాట. దీంట్లో చూడు ఎగుడు దిగుడుగా ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఈ డిజైన్స్ ఉన్నాయి. దీనిపైన కాలు పెడితే ఏమవుతుంది, ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది. అలాగా ఒత్తిడి పడుతుంది అనమాట దీనిపైన. సైంటిఫిక్ రీజన్ చూసుకుంటే ఇది, ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే మనకి చిన్న స్టోరీలో మనం తెలుసుకున్నాం కదా, రాముడు ఎందుకు అంటే రాముడు వేసుకున్నప్పుడు దీనికి తక్కువ అంచనా వేసిన కిరీటం కూడా లాస్ట్కి దీనికి పాదుకులకి సారీ చెప్పింది కదా. అంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. ఇవి పాదరక్షకులని, చెప్పులని ఎన్నో, కానీ దీనికి ఏంటంటే పాదుకులు అంటే మనము వేసుకున్న కాల్లో వేసుకున్న తర్వాత ఏంటంటే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఏమున్నాయో అవి ఎప్పుడు నిలిచిపోవాలంటే, ఇప్పుడు దీనిపైన ఒక విధంగా మరి ఇంకొక రీజన్ కూడా చెప్తాను. ఈ చెక్క పైన మీరు నిల్చొని ఏవైనా ఎలక్ట్రికల్ పనులు చేస్తే సాటు కొడతాయా? ఎందుకు కొట్టవు? చెక్క కాబట్టి మనకి దీని నుండి మనకి ఎర్తింగ్ అన్నది మనకి ఇది ఉండదు కాబట్టి మళ్ళీ ఇంకా మనకి షార్ట్ కొట్టదు. మన అందుకే కదా చెప్పులు వేసుకుని చేస్తుంటాము. కానీ లెదరు ఇంకా మనకి ఎన్నో రకాలు ఉన్నాయి, అవి ప్లాస్టిక్ అని ఎన్నెన్నో ఉంటాయి. వాటన్నిటికంటే ఇది చాలా మంచిది అనమాట. ఎందుకు చాలా బరువుగా ఉంటాయి చెక్కవి, మనము అన్ని చోట్ల ఇది వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లెదర్ అనుకోండి, ఇంట్లో వేసుకోవచ్చా? వేసుకోలేము. ఇప్పుడు నేను ఇంట్లో కూడా అప్పుడు పూజా గది విడిచిపెట్టి పక్క రూమ్లో కూడా నేను వేసుకుని తిరుగుతుంటాను. ఎందుకంటే పూజా సమయంలో అటు ఇటు మనము సాధన చేస్తున్నాను, జపం చేస్తుంటాను, ఏదైనా అవసరం పడింది పూజలో లెగుస్తుంటాను, మంచి ధ్యానంలో ఉంటాను. లేచిన తర్వాత ఏదో వెంటనే నేను నిల్చొని ఈ టైల్స్ పైన నిల్చుంటే, ఈ రోజుల్లో ఏంటి టైల్స్ ఎలాగుంటాయి, చల్లగా ఉంటాయి. అప్పుడు నా శరీరంలో ఉన్న ఈ టెంపరేచర్ అంతా ఒకసారి డౌన్ అయ్యి చల్లగా అయిపోద్ది. కాబట్టి ఇవి మనం వేసుకొని తిరగవచ్చు, ఏం తప్పులేదు.
అంటే ఓన్లీ గురు మహారాజులు పీఠాధిపతులే కదా, అంటే వాళ్ళు మనకి చెప్తున్నారు అనమాట. అంటే సాధన చేసుకున్నప్పుడు, దీక్షలో ఉన్నప్పుడు నార్మల్ కూడా వేసుకుంటే సైంటిఫిక్ పరంగా మనకి చాలా మంచిది. రెండవది, మనము ఒక నిష్ఠగా ఒక దీక్షలో ఉన్నప్పుడు ఇవి వేసుకుంటే మన సాధన, మన తాలూకా ఈ ఎనర్జీ లెవెల్స్ మన దగ్గర ఉంటాయి, మనం తెలుసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇది వేసుకోవడం వల్ల ఎంత లాభం ఉంది, ఇది చూసారా ఎంత లావుగా ఉంది. ఈ రెండు అంటే ఈ రెండు వేళ్ళ మధ్యన ఇలా పెట్టేసరికి ఇక్కడ ఉన్న నరాలన్నీ ఎంత అంటే చక్కగా ఇవవుతాయి అనమాట, మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అనమాట. కాబట్టి అందులో నేను సాధారణంగా బెల్ట్లో ఉన్న ఇందులో చాలా మంచిగా ఇది డిజైన్ చేశారు కంపెనీ వాళ్ళు. బెల్ట్లు కూడా ఇచ్చారు. నేను సాధారణంగా అప్పుడప్పుడు అయితే బెల్ట్లు కూడా వేసుకోను, అసలు ఈ బెల్ట్లు ఇచ్చారు కానీ వేసుకోను. ఒక్కొక్కప్పుడు కొద్దిగా దూరం నడవాలంటే బెల్ట్లు వేసుకుంటాను, లేకపోతే బెల్ట్లు వేసుకోకుండా నడిస్తే మంచి బ్యాలెన్స్, దీనికి గ్రిప్ ఉంటుంది అనమాట. అప్పుడు మన కాలు వేలు ఇలా పట్టేసరికి ఏమవుతుంది, మంచి చాలా చక్కగా నీకు ఈ పాదాల కింద అంతా ఇవన్నీ ఎన్నో ఉన్నాయి, మొత్తం అంతా గట్టిపడి మంచి ఎప్పుడు కాలు మంచి బూట్లు వేసుకుంటూ ఎప్పుడు ఇంట్లో ఉంటూ మెత్తగా ఉన్నాయి కదా, ఇవన్నీ కొద్దిగా ఈ స్ట్రాంగ్ ఈ హార్డ్గా ఉంది కదా, ఈ తగలడం వలన కూడా ఒక విధంగా మనకి మంచి ఎక్సర్సైజ్ అనమాట. కాబట్టి ఇలాంటివి పాదరక్షకులు అనకుండా పాదుకులు అంటే బాగుంటుంది. అయితే మనకి చాలామంది భయపడుతుంటారు, ఇది వేసుకోవచ్చా వేసుకోకూడదు, ఇది ఓన్లీ గురువులు వేసుకోవచ్చు అని పదే పదే సందేహం ఉండొచ్చు. అలాగే ఏం లేదు, మనము ఎప్పుడు సాధన చేస్తుంటాం కాబట్టి మనము ధ్యానంలో ఉంటుంటాము, చాలాసేపు జపం చేసుకుంటాము, ఏదో అవసరం వచ్చింది మధ్యలో నిల్చుంటుంటాము. అయితే అలాంటప్పుడు ఇవి వేసుకొని కొంచెం అక్కడికి వెళ్ళి రావడము, మరి కొంచెం ఇంటి వరండాలో ఎక్సర్సైజ్ మనము అలా తిరుగుతుంటాము. అలాంటప్పుడు లెదర్ చెప్పులు, అసలు లెదర్ చెప్పులే వాడకూడదు కదా. అందుకనే మన పూర్వీకులు మంచిగా ఆలోచించి ఇలాంటివి తీశారనమాట. మన పూర్వము లెదర్ చెప్పులు ఉండేవి, మనకి ఈ తోలుతో చేసిన చెప్పులు ఉండేవి, కానీ ఎక్కువగా వాడడం వల్ల ఏంటంటే మనకి ఇది బాగోదు. అవి ఎన్నో జంతువులతో చేసినవి ఉంటాయి అన్నమాట. ఇవి చెక్కతో చేసినవి, అంటే అతి పవిత్రమైంది కదా, మంచి ఎక్సర్సైజ్ అవుతుంది కదా. ఈ కంపెనీ వాళ్ళు కూడా చాలా మంచిగా చేశారు. దీని కింద చిన్న రబ్బర్ లాగా పెట్టారు, చూడండి ఎంత మంచిగా పెట్టారు. అంటే స్లిప్ అవ్వకుండా టైల్స్ పైన కూడా మనం ఇది వేసుకోవచ్చు. ఈ కంపెనీ వాళ్ళు ఏంటి నాకు ఇది ఇవ్వడం లేదు మీరు చెప్పడానికి, మీరు అనుకుంటావు ఏంటి అసలు కంపెనీ వాళ్ళకి ప్రచారం చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ అంటే, అది కాదు. అంటే ఈ చెక్క వేసుకున్న తర్వాత టైల్స్ పైన స్లిప్ అవుతుంది అనమాట. స్లిప్ అవ్వకుండా గ్రిప్ కోసం చూడండి అలాగే ఇచ్చారు, దగ్గర నుండి చూడండి అలాగే మంచి బాగా ఇచ్చారు. అదేవిధంగా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. దీనిపైన అలాగా మంచిగా ఎక్సర్సైజు, అదేవిధంగా చాలా బరువుగా ఉంటాయి. ఎక్కువ ఇవి మన చెప్పులు ఏంటంటే సాధారణంగా లెదర్ చెప్పులు, శాండిల్స్ ఇవన్నీ చాలా లైట్ వెయిట్ అనమాట. ఈ రోజుల్లో అసలు కాళ్ళకి ఏమాత్రం ఎక్సర్సైజ్ అవ్వట్లేదు, చాలా మెత్తగా ఉంటున్నాయి. అయితే ఇది వేసుకున్న తర్వాత కొంచెం బరువుగా కొద్దిగా ఇవి ఒత్తడం వలన ఈ డిజైన్స్ మనకి మంచి ఎక్సర్సైజ్ అన్నది. అదేవిధంగా ఈ రెండు వేళ్ళ మధ్యన ఇది ఉండడం వలన ఈ మొత్తం ఈ వేళ్ళతో ఎత్తేసరికి ఈ బెల్ట్ లేకుండా యూజ్ చేస్తే మరీ మంచిది అనమాట. అప్పుడు ఇలాగ ఎత్తేటప్పుడు ఏంటంటే మొత్తం కాలు వేళ్ళన్నీ దీనికి ప్రెస్ అవుతుంటాయి అనమాట. అన్నీ మనకి ఇవన్నీ ఈ కాళ్ళు కింద అన్నీ చూసారా, ఇవన్నీ మంచిగా మనకి ఎక్సర్సైజ్ అవుతుంటుంది. కాబట్టి వేసుకుంటే చాలా మంచిది. సరేనా, అర్థమైందా? కాబట్టి ఈరోజు ఏం తెలుసుకున్నావు అంటే నేను చెప్పిన దాంట్లో నీకు అంత అర్థమైందా? ఇది వేసుకుంటే లాభమా లేదా? లాభమే కదా. ఏంటి లాభం నీకు తెలిసింది కదా. అంటే మనం ఏదైనా మనము ఒక విషయం తెలుసుకున్న తర్వాత దాంట్లో కొన్ని విషయాలు మనము కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఎప్పుడైనా ఎలక్ట్రికల్ పని చేసేటప్పుడు నీకు షార్ట్ కొడుతుందా? ముందు మాట చెప్తున్నాను. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా మనం సేఫ్గా లేము. ఎక్కడ రోడ్డు పైన వెళ్ళినా ఎలక్ట్రికల్, ఇక్కడ నుండి అటువైపు అటు నుండి వైర్లన్నీ కింద నుండి పరిచారు కదా, ఎక్కడైనా ఏదైనా అవ్వచ్చు. రెండోది మనం ఏమని చెప్పుకున్నాము, ఇవి వేసుకోవడం వల్ల ఈ బరువుగా ఉంటాయి, వేళ్ళ పైన మధ్యలో ఇది ఉండడం వల్ల ఈ నరంలోన ఇది ప్రెషర్ అవ్వడం వల్ల మన బ్రెయిన్లో ఈ నరాలు కూడా ఈ రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంటుంది. అంటే మనకి దాంతోపాటు మనకి ఏవేవో జంతువులతో చేసేవి లెదర్వి చెప్పులు వేసుకోవడం కంటే చెక్క వేసుకోవడం ఎంతో మంచిది, లాభమే కదా, ప్రయోజనమే కదా. అందులో మనము టైల్స్ చల్లగా ఉంటుంది, ఇంట్లో చెప్పులు వేసుకోకూడదు కదా, బయట తిరిగి. అలాంటప్పుడు ఇవి వేసుకోవచ్చు కదా, చాలా చక్కగా ఉన్నాయి, దీనికి స్లిప్ కూడా అవ్వవు, చాలా బాగున్నాయి కదా. సరేనా, అర్థమైందా? ఎక్కువ పెద్ద వీడియో అయిపోద్ది. సరేనా, అయితే ఉంటామా? ఇంకేం చెప్తావా? అర్థమైంది కదా నీకు? అర్థమైతే చాలు. సరే, ఓకే. హరి ఓం.